గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పేద ప్రజలు కనబడితే వాళ్ళకి సాయం చేయడం, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఆదుకోవడం అన్నది మరికొంతమంది కాకీలు ఉంటాయి. అటువంటి కాకిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ కృష్ణమూర్తి గారు, హెడ్ కానిస్టేబుల్ పార్వతీపురం. సాధారణంగా కాకి అనగానే రోడ్డు మీద డబ్బులు తీసుకుంటారు, చలానా రాస్తారు, కూరగాయల మార్కెట్ దగ్గర ఎక్కడ చేస్తారని ఒక అపోహ ఉంది. కానీ మీరేంటండి ఉల్టా మీ జోబులను డబ్బులు ఖర్చు పెట్టడం? నా దగ్గర ఉన్న స్థామతతో, నా దగ్గర ఉన్న డిసిప్లిన్తో, ప్రజలకే చేయాలి తపనతో నేను చేస్తాను. ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో ఒక్కొక్క సంఘటన చెప్పండి మీకు బాగుంటుంది. అంటే పోలీసింగ్తో పాటు ఈ సేవా కార్యక్రమం. బలిసిపేటలో పోలీసు కానిస్టేబుల్గా కోర్టు కానిస్టేబుల్ చేసినప్పుడు రేప్ కేసులో 2 శిక్ష పడించాను. ఎందుకంటే ఆడవాళ్ళ తాలూకా బాధలు మాకు తెలుసు కాబట్టి నా కోర్టు కానిస్టేబుల్ చేసినప్పుడు సాక్షిను అక్కడ చేసి వాళ్ళ శిక్షలు పడి ఏర్పాటు చేశాను. రైటర్లు కోర్టు స్టేషన్ బయట ఉన్న సాక్షుల్ని అదే స్టాక్ విట్నెస్ పెట్టడం బట్టి కేసులు పోతుంటాయి కదా. మరి ఇంటి సేవ చేస్తున్నారు కదా, మీ ఇంట్లో మీ మేడం ఏమనలేదా? మా తాతల్లో తను ధర్మం అవుతుంది కదా, మా ఆయన చేస్తే మా పిల్లలకి పుణ్యం ఉండదనే ఉద్దేశంతో చేస్తాడు. సాధారణ పోలీసులకి జీతం కాకుండా గీతం ఎక్కువ ఉంటుంది, ఆ గీతం డబ్బులు పంచుతారట, వాస్తవా? నేను తీసుకున్నాను సార్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సాధారణంగా కాకి డ్రెస్ వేసుకుంటే కొంత కఠినంగా ఉంటారు, వాళ్ళు కేవలం బూతులు మాట్లాడతారు, తిడతారు, కొడతారు అనేది ప్రజలు అపోహ ఉంటుంది. కానీ కాకి డ్రెస్ వేసుకున్న తర్వాత వెనక ఇంకొక మానవత్వం ఉన్న కాకీలు ఉన్నారు. వాళ్ళు యూనిఫామ్ వేసుకొని ప్రొఫెషనల్ సర్వీస్ చేస్తూనే పేద ప్రజలు కనబడితే వాళ్ళకి సాయం చేయడం, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఆదుకోవడం అన్నది మరికొంతమంది కాకీలు ఉంటాయి. అటువంటి కాకిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ కృష్ణమూర్తి గారు, హెడ్ కానిస్టేబుల్ పార్వతీపురం. కృష్ణమూర్తి గారు తన సర్వీస్లో వచ్చిన జీతంలో కొంత భాగాన్ని నిరుపేదలకు ఇవ్వడం, కొంతమంది పేద పిల్లలకు చదివించడం, ఇటువంటి కార్యక్రమాలు చేపడుతుంటారు. అది 1 నెల 2 నెలలు కాదు, దాదాపు ఆయన సర్వీస్ మొత్తం ఇప్పటికి నడుస్తూనే ఉంది. ఆ కార్యక్రమం చేపట్టడానికి ఉద్దేశం ఏంటి, ఎందుకు అటువంటి కార్యక్రమం చేపట్టారు అనే విషయాన్ని ఆయన తెలుసుకుంటాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. సార్ సాధారణంగా కాకి అనగానే రోడ్డు మీద డబ్బులు తీసుకుంటారు, చలానా రాస్తారు, డబ్బులు కింద కూరగాయల మార్కెట్ దగ్గర ఎక్కడ చేస్తారని ఒక అపోహ ఉంది. కానీ మీరేంటండి ఉల్టా మీ జోబులను డబ్బులు ఖర్చు పెట్టడం, వాళ్ళ పేదలకి ఇవ్వడం కానీ, అంటే ఒక రోజుగా దాదాపు సంవత్సరాల పొడుగున కొనసాగుతుంది. మరి దానికి తగ్గట్టు మీకు ఆదాయం ఉందా, లేదు వచ్చిన జీతంలోనే సగం భాగం దీనికి ఇస్తున్నారా? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు కృష్ణమూర్తి గారి కుటుంబ నేపథ్యం, కృష్ణమూర్తి గారు ఈ ఆలోచన రావడానికి కారణం ఏంటి? ముందు ఐ డ్రీమ్ నమస్కారం సార్. సంస్థకి పోలీసు వృత్తి అనేది చాలా పవిత్రమైనది, అందులో ఉండడం నేను గర్వపడతాను. ఈ కాకి బట్టలు వేస్తానంటే శ్రమకి త్యాగానికి గుర్తు. నా తల్లిదండ్రులు, నా గురువులు, పెద్దవాళ్ళు, అలాగే నేను డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు మా రామకృష్ణ చెయ్య గారు వాళ్ళ ప్రోత్సాహంతో, నా దగ్గర ఉన్న స్థామతతో, నా దగ్గర ఉన్న డిసిప్లిన్తో, ప్రజలకే చేయాలి తపనతో నేను చేస్తాను. ఎందుకంటే మా తాతలు తనులకు ధర్మాత్మలో వాళ్ళ ఇంట్లో పుట్టాను కాబట్టి వాళ్ళ కోపకై దాన ధర్మం చేయడం అలవాటు అయ్యింది. పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు కూడా మా నాన్నగారు కొంత హెల్ప్ చేయమని చెప్తే నా జీతం ఎప్పుడైతే 3,000 నుంచి స్టార్ట్ చేసి నెలకు 10,000, ఇప్పుడు ₹1,00,000 నా జీతం అయితే నెలకు ₹10,000 పేదవాళ్ళకి, అనాథలకి, వృద్ధులకి, వితంతులకి, ఎక్కడ కాయలిపోయినా సరే, లేకపోతే శవాల దాన పరిష్కరణ చేయని సరే, పిల్లల చదువుల గురించి అయినా, హార్ట్ అటాక్ అయినా, లేకపోతే వరదల బాధితులకి నా కర్తం నేను చేయండి. వాళ్ళ గురించి చెప్పే ముందు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? ఫస్ట్ పోస్టింగ్ డెంకాడ్. డెంకాడ్ పోలీస్ స్టేషన్లో. తర్వాత డెంకాడ ఎక్కడి నుంచి ఎంతవరకు చేశారు? డెంకాడ్ పోలీస్ స్టేషన్ 2000లో చేశాం. తర్వాత ముండెంకల్ చేశాం. తర్వాత బలిసిపేట, తర్వాత సాలూరు టౌన్, సాలూరు రూరల్, తర్వాత పార్వతీపురం టౌన్. పార్వతీపురం టౌన్. ఈ అన్ని 5-6 పోలీసులు పనిచేశారు కదా. ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో ఒక్కొక్క సంఘటన చెప్పండి మీకు బాగుంటుంది. అంటే పోలీసింగ్తో పాటు ఈ సేవా కార్యక్రమం అంటే నేను బలిసిపేటలో పోలీసు కానిస్టేబుల్గా కోర్టు కానిస్టేబుల్ చేసినప్పుడు రేప్ కేసులో 2 శిక్ష పడించాను. ఎందుకంటే ఆడవాళ్ళ తాలూకా బాధలు మాకు తెలుసు కాబట్టి నా కోర్టు కానిస్టేబుల్ చేసినప్పుడు
సాక్షిను అక్కడ చేసి వాళ్ళు శిక్షలు పడి ఏర్పాటు చేశాను. నా వంతు కర్తవ్యంగా నేను ఒక సమాజ సేవకుడిగా పోలీస్ పక్కన పెట్టి ఏ దిక్కులేక పోలీస్ స్టేషన్కి వస్తారో వాళ్ళకి ఏమాత్రం మనం హెల్ప్ చేయాలి. భర్తలు భార్యలు కొట్టిస్తే వాళ్ళకి డబ్బులు ఉండవు, వాళ్ళకి భోజనం పెట్టి ఛార్జీలకు డబ్బులు లేకపోతే ఛార్జీలకి ఇవ్వడము అని మొదటికాంచి నా హ్యాబిట్, నా పేన ముందు వాళ్ళు చేస్తాను. మంచిపేటలో ఇంక మంచి కేసులు ఏం చేశారు? అదే 2020 కేసులు రేప్ కేసులు చేశాను. అందులో శిక్ష పడదు 10 సంవత్సరాలు. ఇంకా సేవా కార్యక్రమాలు ఏం చేశారు? వాళ్ళిద్దరికి ఆదుకోవడం? అందరికి ఆదుకోవడము. నాకు ప్రతి ఒక్కరికి నెలకి నాకు వస్తుంటుంది, మా ఊరికి సాయం చేయి, మా ఊరికి సాయం చేయండి. అలాగే మన వివేకానంద మన డాక్టర్ అబ్దుల్ కలాం గారు వర్ధంతినప్పుడు విజయనగరం జిల్లా వంగర మండలంలోన 45 మందికి వృద్ధులకి ఇవ్వడం జరిగింది. మన ఆగస్టు 27 మన అబ్దుల్ కలాం వర్ధంతున్నాడు. ఓకే. ప్రతి మేధావుల తాలూకా మహానీయుల తాలూకు డేట్లు గుర్తించుకొని వివేకానంద, అబ్దుల్ కలాం, మదర్ తెరీసా, మహాత్మా గాంధీ ఆ డేట్ ఆఫ్ బర్త్లు గుర్తించుకొని ఇవ్వడం చేస్తాం. ఓకే. బంచిపేట తర్వాత ఎక్కడికి వచ్చారు? మొండంకి. అక్కడేముంది మీకు గుర్తుండిపోయిన సంఘటన? ఇక్కడ ఈ మామూలు సేవ గురించి నాకు అందరూ కూడా కృష్ణమూర్తి కొద్దిగా పర్వాలేదు అని అందరు సేవలో. కానీ కేసుల గురించి ఏం గుర్తులేదు, ఏం చేశారు? కేసులు ఎంత అప్పుడు నేను కానిస్టేబుల్గా ఉన్నాను కాబట్టి చేయలేదు. కానిస్టేబుల్ కూడా కొన్ని కోర్టు కేసులు చేసుంటారు. కోర్టు కానిస్టేబుల్ నేను రైటర్గా పనిచేస్తాను అక్కడ. సాధారణంగా రైటర్ అనగానే ఒకటే ఫార్మేట్ ఉంటుంది, ముద్దాయి పేరు, క్రైమ్ నెంబరు, తర్వాత ఒక కంప్లైంట్ పేరు. లోపల కంటెంట్ వచ్చేసరికి మారుతుంటుంది, పేర్లు మారుతుంటాయి కానీ కంటెంట్ మారదు. దానికి అదే విధంగా మీరు కాపీ పేస్ట్ చేశారా లేదా మీరు స్వయంగా రాసుకుంటారు? లేదు, ప్రజలకు సాక్ష్యం బట్టి మనం చేస్తాం. సాక్ష్యం ఏదైతే ఉందో దాన్ని చేస్తాం. ఎవరో రాజకీయ నాయకులు మాట్లాడమే, ప్రజల్లో ఎవరికైతే న్యాయం ఉంటుందో అదే చేయడం నా సిద్ధాంతం. కానీ కొంతమంది రైటర్లు కోర్టు స్టేషన్ బయట ఉన్న సాక్షుల్ని అదే స్టాక్ విట్నెస్ పెట్టడం బట్టి కేసులు పోతుంటాయి కదా, అలాగే చేశారు? అలాగే చేయలేదు సార్. నేను అలాగైతే ఇంత పేరు రాదు, వీళ్ళకి సేవ చేయడం లేదు. తర్వాత ఎక్కడికి వచ్చారు? తర్వాత సాలూర్ టౌన్ సార్. సాలూర్ టౌన్లో ఏముంది బాగా గుర్తుపెట్టిన? అదే ఇవి సేవలు చేయడం. సేవలు అంటే చెప్పండి, ఒకరు ప్రజలకి సేవ చేయడమే. అవును, కరెక్టే. ఏ విధంగా అంటే నేను బియ్యం ఇచ్చారా, డబ్బులు ఇచ్చారా? వృద్ధులకి ఏదో ఆ వృద్ధులకి దుప్పట్లు, రగ్గులు, పంచెలు, టవల్స్, పేదవాళ్ళకి అయితే బియ్యము అన్ని. కరోనా టైం అప్పుడు కూడా 3-5 గ్రామాలు దత్తత తీసుకున్నాం. ఇప్పుడు సుగంధర వలస అని గ్రామం, వాళ్ళ తమ్మందర వలస, సీతంపేట అన్ని గ్రామాల కొండ మీద గ్రామాలకు వెళ్ళి వాళ్ళ గిరిజనులకి కరోనా టైం అప్పుడు కూడా ఆటో మీద తీసుకెళ్ళి సరుకులు అనేవి ఇవ్వడం జరిగింది. సేవా కార్యక్రమాలు తప్ప డ్యూటీ చేయలేదా మీరు? డ్యూటీలు చేస్తాను. డ్యూటీ ఏం చేసి డ్యూటీలు బాగా పర్ఫెక్ట్గా ఉండి డ్యూటీ అదే శిక్షలు వేయించాను కదా, అది 10 సంవత్సరం శిక్ష. అవును, ఆ విధంగా సాధువులు ఏమైనా గుర్తుండిపోయినవి? సాధువులో రైట్గా చేసినప్పుడు పర్ఫెక్ట్ రికార్డులు బాగుంటుందని చేస్తారని ఉద్దేశంతో నాకు రైట్గా ఉంచాను. సార్, సాలూరులో ఎక్కువగా లారీలు ఉంటాయి, లారీలు ట్రాఫిక్ జామ్లు ఇవన్నీ జరుగుతుంటాయి. అవన్నీ జరుగుతుంది కానీ నేను అవి పర్ఫెక్ట్గా ఉంది సార్ నాకు అలాంటివి పెట్టలేదు. సాలూరు తర్వాత సాలూరు రూరలే. ఆ రూరల్ చేసినప్పుడే గిరిజన గ్రామాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ సేవ కార్యక్రమం. ఇంకా మళ్ళీ తర్వాత పార్ట్పాన్ టౌన్ వచ్చాను. టౌన్ వచ్చినప్పుడు కూడా ప్రతి గ్రామానికి ఒక నెల, ప్రతి నెల 10,000, 8,000 నుంచి 10,000 తీయడము, వాళ్ళకి పేదలకు సేవ చేయడము, ఉద్యోగులు కూడా పర్ఫెక్ట్గా చేస్తానని నాకు నమ్మకం ఉంది. మరి ఇంత సేవ చేస్తున్నారు కదా, మీ ఇంట్లో మీ మేడం ఏమనలేదా? మొన్న విలేకరులు అడిగారు మా మేడంకి వచ్చి, అమ్మాయి ఇలా చేస్తానండి, మా తాతలు తను ధర్మవుతుంది కదా, మా ఆయన చేస్తే మా పిల్లలకి పుణ్యం ఉండదని ఉద్దేశంతో చేస్తాడు, మాకు ఆయన కలిగింది, ఎంత కొంత సేవ చేస్తే మంచిదని ఆవిడ కూడా అన్నది. సాధారణంగా పోలీసులకి జీతం కాకుండా గీతం ఎక్కువ ఉంటుంది, ఆ గీతం డబ్బులు పంచుతారట, వాస్తవం? నేను తీసుకోలేదు సార్, అదే తీసుకోండి, ప్రజల దగ్గర తీసుకోవడం నాకు లేదు ఇంతవరకు. ఇన్ని రకాల సేవలు చేస్తున్నారు కదా, మరి మీ పై అధికారులు ఒప్పుకుంటున్నారా? వాళ్ళకి ఒప్పుకో, మరి వాళ్ళు చూడబెట్టి చేస్తాను. నిజాయితీగా చేసినప్పుడు ఏం చేస్తారు ఒకసారి చదవండి లిస్ట్. చేసిన వెంటనే నాకు నా సేవలు గుర్తించి ఇవన్నీ సంస్థలు ఇచ్చారు. చెప్పండి. ఒకటి సర్వజన సుఖనాభవంతు సామాజిక సంస్థ చేత హైదరాబాదు నంది అవార్డు ఇచ్చారు. అలాగే న్యాయమూర్తులు మన సన్మానం చేశారు, పార్టీపురం న్యాయమూర్తులు అందరూ. అలాగే విజయనగరం రోటరీ సంస్థలు సన్మానం చేశారు, సాలూరులో రోటరీ సంస్థలు నా సేవకు సంస్థలు చేశారు, అలాగే పార్టీపురం వాకర్ క్లబ్ సంస్థలు సన్మానం చేశారు, అలాగే రాజకీయ ఎమ్మెల్యే గారు చేశారు, టీచర్ చేశారు, ప్రజలు చేశారు, గిరిజన చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు కూడా వచ్చింది, మదర్ తెరీసా అవార్డు కూడా వచ్చింది. ఉగాది పురస్కారం మన కలెక్టర్ గారు ఎస్పీ గారి చేతుల మీద తీసుకున్నాను. అలాగే సేవశ్రీ పురస్కారం మొన్న మంచిపల్లి సేవ లహైతి సంస్కృత సంస్థ వారు సేవశ్రీ పురస్కారం ఇచ్చారు. ఇది కాక 50 సన్మానాలు.
అలాగే అమెరికా వాళ్ళు టెక్సాస్ యూనివర్సిటీ కూడా మన డాక్టరేట్ కూడా ఇచ్చారు నా సేవలు మెచ్చి. ఇవన్నీ సేవల మీదకి వస్తుంది. మరి డ్యూటీ పరంగా ఏమొచ్చింది? డ్యూటీ పరమైతే వీళ్ళు సంస్థ 10 సంస్థలు ఇచ్చారు. 10 కలెక్టర్లు, 10 ఎస్పీలు గారు నా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా, రిపబ్లిక్ సందర్భంగా. అదే మీరు ఇద్దరికి జైలు శిక్ష చేయించారు కదా, అప్పుడు అలాంటి కేసులు గుర్తున్నాయా? అప్పుడు కోర్టు గారు చేసినప్పుడు అవి ఇచ్చారు. నేను రైట్గా చేసినప్పుడు సంస్థ రికార్డులు అన్నీ మాది అనుకుంటా. ఇప్పుడు మీరు పార్థపురం ఏం మీ డ్యూటీ ఏంటి? రైట్గా చేస్తాం. రైట్గా ఓకే. కంప్లైంట్ రైట్ ఒక కేసు వచ్చింది అనుకోండి, ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత ఛార్జ్ షీట్ వరకు రైట్ రోల్ ఏంటి? ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు అది కాగ్నబుల్ ఎఫెన్స్ అయితే మన పై అసలు చూపెడతాం. ఎస్ఐ గారికి, సిఐ గారు చూసి పట్టదగిన నేరం అయితే కేసు కడతాం, పట్టదగిన నేరం అయితే కౌన్సిలింగ్ చేసి పంపించుతాం. సివిల్ కేసులు ఏమైనా వస్తే కోర్టు ద్వారా పరిష్కారం చేయమంటాం. ఓకే. క్రైమ్ అయింది అనుకోండి, కాగజ్బుల్ ఎఫెన్స్ అయింది, నాన్ కాగజ్బుల్ కాదు, అప్పుడు కంప్లైంట్ పెట్టి శిక్షణ వేసుకెళ్తారు. శిక్ష సెక్షన్ మార్చుకుంటే సెక్షన్ వేసుకున్న తర్వాత దర్యాప్తు చేసినప్పుడు ఛార్జ్ షీట్ ఎలాగే వేసుకెళ్తారు? ఛార్జ్ షీట్ సంతృప్తిగా సాక్ష్యం ఉన్నప్పుడు ఛార్జ్ షీట్ వేస్తాం. ఎందుకంటే సాక్షులు కూడా చెప్పినప్పుడు అది కరెక్ట్గా ఉన్నప్పుడు అప్పుడు ఛార్జ్ షీట్ వేస్తాం. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కోర్టులోనూ మనం సాక్షి చెప్తాం. లేనప్పుడు సాక్ష్యం లేని కోర్టులో సాక్ష్యం లేనప్పుడు ఫాల్స్ కింద తీసేస్తాం. అది ఫాల్స్ కంప్లైంట్ చేస్తాం. ఫాల్స్ కంప్లైంట్ చేస్తాం. ఓకే. ఛార్జ్ షీట్ ఒక కేసులో ఎన్ని రోజుల్లో వేయాలి? ఒక కేసులో 30 రోజులకి వేయచ్చు. చిన్న కేసుల్లోన, పెద్ద కేసులో 60 రోజుల లోపు వేయాలి. పోస్కో కేసు ఉందనుకో ఇవన్నీ 30 రోజుల లోపు వేయాలి. ఓకే. ఒకవేళ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత దర్యాప్తులో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మనకి సెక్షన్ యాక్ట్ వేయచ్చు. సెక్షన్ యాక్ట్ వేసి ఇప్పుడు సిఐగా దర్యాప్తు ఉంది, కొన్ని ఆ కేసులు పెద్దవైతే ఏఎస్పీగా దర్యాప్తు చేస్తారు. అలాగనమాట ఎస్ఐ గారు తల అంటే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేయచ్చా? చేయొచ్చా? చేయాలంటే ఏం చేయాలి? ఏంటి మన ఏపీ ద్వారా మనం కోర్టు పర్మిషన్ తీసుకోవాలా, దాని ప్రకారం మనం ఇవ్వాలి. కోర్టు పర్మిషన్ కూడా. ఇప్పుడు మీకు ఇన్ని సంవత్సరాల్లో సర్వీస్ చేస్తున్నారు కదా, డ్యూటీలో సంతృప్తి ఉందా, సర్వీస్లో సంతృప్తి ఉందా? రెండిట్లో ఉంది. మరి సర్వీస్లో ఎక్కువ కనిపిస్తుంది, డ్యూటీలో ఎక్కువ కనిపించట్లేదు. డ్యూటీలో అంటే నేను రైట్గా ఉంటాను కాబట్టి నా రికార్డులు 66 రికార్డుల తాలూకు నేను పర్ఫెక్ట్ చేయాలి. ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఎస్పీ గారు అందరూ వస్తారు, ఆఫీసులు వాళ్ళకి కరెక్ట్గా మనం చెప్పాలా. అది నేను కోర్టుగా కానిస్టేబుల్ చేసినప్పుడు 2 శిక్షలు వేసాను. రైట్గా డ్యూటీలు వెళ్ళాను, బయట లోపల ఉంటాను కాబట్టి ఈ 66 రికార్డుల తాలూకు నాది పర్ఫెక్ట్ డ్యూటీ. 66 ఏంటండి? ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఇండెక్స్, సాంపుల్ సిగ్నేచర్ బుక్, బీట్ బుక్కులు, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, డ్యూటీ రాస్టర్, కేడ్ సిక్రిస్టర్, విలేజ్ రాస్టర్, ఇవి కొన్ని 66 రికార్డులు ఉంటాయి. 66 రికార్డులు కూడా క్లారిఫికేషన్ చేయాలి రైట్గా. 66 మీరే చూస్తారా? 66 రికార్డులు కూడా మనం చూడాలి. ఏ సెక్షన్కి ఏ చేయాలి, కొన్ని 6 మాసాలకి ఉంటాయి, కొన్ని 3 మాసాల్లో రికార్డులు ఉంటాయి. ఆ 66 రికార్డుల వరకు పర్ఫెక్ట్. ఎందుకంటే ఎస్పీ గారు, ఏఎస్పీ గారు మనకి విజిట్కి వచ్చినప్పుడు రైట్గా బాధ్యత చేయాలి. సార్ చాలామందికి సేవలు చేస్తారు కదా, సేవల్లో బాగా మీ మనసుకు అతికిపోయిన సంగతి చెప్పండి. సేవల్లోనే అంటే అందరికి చాలా మంది చేస్తుంటారు, కానీ ఈ వ్యక్తి చేశాను సంతృప్తి ఉంది అనేది. నేను కరోనా టైం అప్పుడు ఇచ్చింది సంతోషం వచ్చింది. ఎందుకంటే అక్కడ ఏట్ లేవు, ఆ కొండ మీద గ్రామాలకు ఇచ్చాను. వాళ్ళు నిరాధారులు ఉన్నారు, నిరాధారులు ఉంటే వాళ్ళు చాలా కళ్ళలో ఆనందం చూసి నాకు అది హ్యాపీ అయింది. మీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి సర్వీస్ చేయమంటారా, డ్యూటీ చేయమంటారా, రెండు చేయమంటారా? సర్వీస్ చేయాలి, డ్యూటీ చేయాలి సార్. ఆ రెండు చేస్తేనే హ్యాపీ మనిషికి. ఎందుకంటే పోలీసులు చెప్పాను చాలా పవిత్రమైనది, ఇది సేవ చేసే భాగ్యం మాకు అప్పటికే ఉంది. ఒక డాక్టర్, లాయర్ అయితే కొన్ని చేస్తాం. మేము పోలీస్ అయితే అప్పటికప్పుడు డాక్టర్ అవ్వచ్చు, అప్పటికప్పుడు లాయర్ అవ్వచ్చు, అప్పటికప్పుడు టీచర్ అవ్వచ్చు, అప్పటికప్పుడు రైతు అవ్వచ్చు. అలాంటి ఉద్యోగం ఉంది, నేను గర్వపడతాను. ఇంకా మీరు భవిష్యత్తులో మీకు ఎంతకాలం సర్వీస్? ఇంకా 2 సంవత్సరాలు సర్వీస్ ఉంది సార్. సర్వీస్ అయినా సరే, అయిపోయినా సరే పెన్షన్లో 10% ఎప్పుడైతే అన్నానో ఆ పెన్షన్ ప్రజలకు ఇస్తాను. ఒకవేళ నేను ఏదైనా సంస్థ పెట్టాలంటే 1 సంవత్సరం వరకు ఆలోచించుతాను. ఒక సంస్థ కానీ ఒక పేదలకు ఏదైనా చేయాలన్నా, ఒక స్కూల్ పెట్టాలన్నా 1 సంవత్సరం లోపు నిర్ణయించి దాన్ని నిర్ణయం చేస్తాను. ఓకే. మీ తర్వాత మీ వారసత్వం ఎవరున్నారు? బాబు ఉన్నాడు, ఆయన చేస్తాడట. ఆయన చేస్తున్న ఆయుడు కూడా ధర్మం చేస్తాడు, ఆడు కూడా ఉంది బాబు అక్కడే. పోలీస్ డిపార్ట్మెంట్ విధులు నిర్వహించడం ఎంత ఆనందంగా ఉంటుందో, ప్రజలకు సేవ చేయడం కూడా అంతే ఆనందం అంటున్నారు కృష్ణమూర్తి గారు. విధుల ప్రకారం కాకుండా ఈ విధంగా దాన ధర్మాలు చేయడంలో అదొక సంతృప్తి కనిపిస్తుంది. ఇకపై నేను రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఇదే కార్యక్రమాన్ని కొనసాగిస్తానంటూ అతను హామీ ఇస్తున్నారు. ఇది కృష్ణమూర్తి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ సార్, మీకు ధన్యవాదాలు సార్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.